చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతుగా నిలుస్తున్న షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ముక్తగండంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు. షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారి సతీమణి సీతా రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఈ సందర్భంగా వారు కోరారు. ఈరోజు ఉదయాన్నే హైదర్ నగర్లో దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని క్యాంపెయినింగ్ అక్కడ డోర్ టు డోర్ స్టార్ట్ చేశాము. అదే హైదర్ నగరే కాకుండా చాలా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఇవాళ మేము వెళ్ళడం జరిగింది. ఇవాళ సాయంకాలం ఇప్పుడు పాపిరెడ్డి నగర్లో ఇప్పుడే మొదలుపెట్టాం డోర్ టు డోర్. ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ మేము నిశ్చింతగా ఉండు, మేము కాంగ్రెస్కే ఓటేస్తాం అని అనటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదే కాకుండా నేను ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మేడం వి ఆల్ రికగ్నైజ్ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు. వీ హ్యావ్ సీన్ హిమ్ పర్ఫార్మ్ ఆల్ దీస్ 5 years and he has been a very good example as an MP and we all support him for this next 10 years also. You doesn't have to worry. శ్రీ రంజిత్ రెడ్డి గారు మన అభ్యర్థిగా ఇప్పుడు ఎంపీగా నిలబడతా ఉన్నారు. మే 13 ఎలక్షన్ సందర్భంగా ఈరోజు వారి సతీమణి శ్రీమతి సీతా రంజిత్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమంలో భాగంగా మన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో షేర్లింగంపల్లి డివిజన్లో పాపిరెడ్డి కాలనీలో ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది. ప్రజలు అద్భుతంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. కులమతాలకు అతీతంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నుంచి భారీగా మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. దానికి తోడుగా మన రంజిత్ రెడ్డి అన్న గారు గత 5 సంవత్సరాలుగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆదర్శప్రాయమైనటువంటి సేవలు అందించడం జరిగింది. ప్రత్యేకంగా అభివృద్ధి విషయం అయితేనేమి, సంక్షేమ విషయంలో అయితేనేమి పెద్దపీట వేసే విధంగా వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ, ఏ సమస్యతో వెళ్ళినా కానీ కూడా సానుకూలంగా స్పందించి ఆ సమస్యల పరిష్కారం దిశలో చాలా కృషి చేస్తూ ఉన్నారు. వారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు అనేక మంది పిల్లలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.